వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షిరిడి వ్లాగ్లో ఇది డే 3 అనమాట. ఈరోజు మేము షిరిడి నుంచి శని సింగాపూర్ అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ ఆంధ్ర హోటల్ ఉంటే అక్కడైతే ఊతప్పం టిఫిన్ అయితే తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ సుమారుగా దాదాపు 70 కిలోమీటర్లు అయితే ఉంటుందండి షిరిడి నుంచి శని సింగాపూర్కి. సో వెళ్ళే దారిలో ఒక 2 అవర్స్ అయితే పడుతుందన్నమాట. మనకు ట్రాఫిక్ని బట్టి 1.5 అవర్స్ నుంచి 2 అవర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మధ్యలో ఇక్కడైతే ఆపారు, మీకు ఏమైనా స్నాక్స్ అవి కావాలంటే తినండి అనేసి. సో అందుకోసం మేము ఇక్కడ దిగి ఇక్కడ మొత్తం చెరుకు బండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి. సో అన్ని టైర్లు ఇట్లా కట్టేసి అయితే ఉన్నారు. మన పిల్లలకి కానివ్వండి, మనం కూర్చొని స్నాక్స్ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. షిరిడి నుంచి శని సింగాపూర్కు ఇట్లాగా ఒక 15 మెంబర్స్ సరిపోయే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఆ గుడి దగ్గర నుంచి మేము లోపలికి వస్తే బయట రోడ్లోనే ఇట్లాగా క్యాబ్ సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట. పర్ పర్సన్కి 200 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ కొలువైన శనిదేవుడి విగ్రహం మానవ నిర్మితం కాదు, 300 సంవత్సరాల క్రితం ఒక నల్లరాయి రూపంలో స్వయంభుగా వెలిశాడు. శనిదేవుడు కోరిక మేరకు ఈ ఆలయానికి ఎటువంటి గోడలు కానీ కప్పు కానీ ఉండవు. భక్తులు ఆరుబయట ఉన్న విగ్రహానికి తైలాభిషేకం చేస్తారు. గ్రామంలో ఏ ఇంటికి కానీ దుకాణాలకు కానీ తలుపులు కానీ తాళాలు ఏవి కూడా ఉండవు. శనిదేవుడి రక్షణపై ఉన్న అపార నమ్మకంతో ఇక్కడ దొంగతనాలు జరగవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గ్రామానికి మనం రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు అయితే మనకు క్యాబ్ అయితే వెళ్ళదండి. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఆపేస్తారు. అక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ టెంపుల్లోకి విజిట్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా అమ్ముతుంటారనమాట. నువ్వుల నూనె అని చెప్పేసి, నల్లబట్ట, నువ్వులు అవన్నీ చెప్పేసి. సో మేమైతే అవన్నీ ఏం నమ్మకోకుండా నార్మల్గా అయితే వచ్చేసామన్నమాట. లోపల సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత లోపలికైతే మనం చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో మేము లియాన్స్ని ఎత్తుకోలేక అట్లాగైతే వదిలేసాము. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ ఒక 15 మినిట్స్ వాక్ అండ్ దర్శనం కూడా అన్నీ కూడా 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా సాయంత్రం మేము రిటర్న్ వచ్చేసప్పటికి ఆల్మోస్ట్ ఒక 5 o'clock అయితే అయిపోయిందనమాట. రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా లంచ్ చేయలేదు అని చెప్పేసి అక్కడ సమ్ స్నాక్స్ అయితే తీసుకున్నాము. గొట్టాలు అంటారు కదా, అవి వచ్చేసి బాబు కోసము. అండ్ నేను పాప్కార్న్, పఫ్ ఇవైతే తీసుకున్నాము. సమ్ స్నాక్స్తోనే అక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఒక 2:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 5 అట్లాగా దాటిందనమాట. ఇంకా ఈవినింగ్ భోజనానికి ఇక్కడ షిరిడి అన్నప్రసాదాలయం ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్దాము అని అనుకున్నాము. మాకు బస్సులో మోసం అయితే జరిగిందండి. మేము 2 persons వెళ్ళాం కదా, లియాన్స్కి టికెట్ అయితే లేదు. మేము 500 అయితే ఇచ్చాము, వాళ్ళు జస్ట్ 400 అయితే అయిపోయింది. 100 రూపీస్ రిటర్న్ అయితే ఇవ్వలేదన్నమాట. మధ్యలో మేము గమనించలేదు, డ్రైవర్ అయితే చేంజ్ అయిపోయారు. ఆ డ్రైవర్ని అడిగితే నాకేం తెలుసు అని చెప్పేసి అలా గొడవ అయితే చేశారు. కానీ ఇంకా మనకు తెలియని ఊరు కదా అని చెప్పేసి మేము కూడా కంప్లైంట్ ఇవ్వడము అట్లా ఏం లేదు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము, బట్ ఇవ్వకుండా అయితే వెనక్కి వచ్చాము. ఇంకా మా వారు ఒకళ్ళే వెళ్ళారనమాట ఇక్కడికి, షిరిడి అన్నప్రసాదాలయ. ఇక్కడ 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో ఆ టికెట్ అయితే తీసుకొని ఎంటర్ అయిపోయారు. టికెట్ తీసుకోలేని వాళ్ళకు కూడా ఫ్రీ భోజనం అయితే ఉంటుంది. బట్ ఫ్రీ భోజనం దగ్గర క్యూ లైన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడైతే కొంచెం క్యూ లైన్ తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 10 మినిట్స్ కల్లా మనకు ఎంటర్ అయిపోతాము వెయిటింగ్ హాల్లోకి. ఈ అన్నప్రసాదాలయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి అయితే ఉంటారు. ప్రతిరోజు సుమారు 35,000 నుండి 40,000 మంది భక్తుల వరకు అయితే భోజనం చేస్తారు. అదే పండుగ సమయాల్లో అయితే 70,000 నుంచి 80,000 వరకు కూడా భక్తులు వస్తారనమాట. ఒకేసారి 5,500కు పైగా కూర్చొని భోజనం చేసే భారీ డైనింగ్ హాల్ అయితే ఈ సంస్థలో నిర్మించబడ్డాయి. ఇక్కడ మనకు ఉచిత బస్సుల సపోర్ట్ కూడా ఉందండి. సంస్థానం వారు పాత ప్రసాదాలయం ఎదురుగా ఉన్న 2వ గేట్ లడ్డు కౌంటర్ నుంచి ప్రసాదాలయం వరకు ఉదయం 9:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మనకు బస్సు సౌకర్యాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మేము అక్కడ భోజనం చేసుకొని నైట్ వచ్చేటప్పుడు గుడి పక్క నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లగేజ్ అయితే సర్దుకొని ఆ రోజు నైట్కి థర్డ్ డే అనమాట. థర్డ్ డే నైట్కి ఇట్లాగైతే వచ్చేసాము. అక్కడ బాబుకి ఇడ్లీ అయితే తీసుకొని ఇక్కడ హార్స్ రైడింగ్ అనమాట, ఇక్కడ బండి అయితే ఉనింది. సో మా బస్సు వరకు కూడా ఇట్లాగా దీని మీద అయితే వస్తున్నాము. లియాన్స్ని అయితే ముందు కూర్చోబెట్టాము. చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదండి మా షిరిడి ట్రిప్. మీకు కానీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కానీ షిరిడి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ వీడియోని అయితే రిఫరెన్స్గా తీసుకోండి. ఏ ప్లేస్లకు వెళ్ళాలి అనేది నేనైతే క్లియర్గా చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.